ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను. దానికి ఒక 1/2 కిలో బీరకాయ ముచ్చుకలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద, మరీ చిన్న కాకుండా ఈ సైజు ముక్కల కింద కోసుకుని సిద్ధంగా ఉంచుకోవాలండి. ఇంకా 10 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కొంచెం దంచుకొని ఉంచుకోవాలి, నూనెలో వేసినప్పుడు పేలకుండా. పచ్చిమిర్చి ఇలా విరగొట్టుకొని కానీ నాటు కానీ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇంకా ఇంగువ, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు, 1½ పొట్టున్న మినపప్పు, 1½ జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఒక 1/2 చెక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడి అయ్యాక ఆయిల్ పోసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న దాంట్లో సగం జీలకర్ర, మినపప్పు మొత్తం వేసుకోవాలండి. ఇంకా ధనియాలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు తీసుకున్న దాంట్లో సగం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఈ నువ్వులు మొత్తం వేసుకోవాలండి. ఈ ఒక్కసారి వేగాక నువ్వులు వేసాక ఎక్కువసేపు వేయించక్కర్లేదండి, ఇందులో వేడి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. మనకు కావాలంటే ఇందులో కొంచెం పల్లీలు ఒక 2 స్పూన్స్ వేయించి వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏమన్నా పల్లీ పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనం తీసుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు,
వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుని ముక్కలు మగ్గే వరకు ఉంచుకోవాలండి. ఈ విధంగా బీరకాయ ముక్కలు మగ్గిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. బీరకాయ ముక్కలు మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. మిగిలిన జీలకర్ర, కొంచెంగా ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకున్నాక ఈ విధంగా ఉంటుంది. ఇదేనండి బీరకాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.